హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2025 33,522 పోస్టులు మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అసలు ఈ అంగన్వాడీ రిక్రూట్మెంట్ గురించి మనం ఏంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అంగన్వాడీ నియామకాలకు సిద్ధమవుతున్న మహిళలకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో 33,522కి పైగా పోస్టులను నియామకానికి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిల్లో కొత్తగా ఎన్నికైన అంగన్వాడీ కేంద్రాలు మరియు పాత అంగన్వాడీ కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ నియామకాలకు దరఖాస్తు ఫామ్ను పూరించడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి ఉన్న మహిళలు చివరి తేదీకి ముందు వారి దరఖాస్తు ఫామ్ను పూర్తి చేసుకోగలరు. మరియు దరఖాస్తు ఫామ్ను పూర్తి చేసేందుకు ముందుగా అధికారిక నోటిఫికేషన్ చదవాలి. ఈ అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల గురించి సమాచారం, అలాగే అంగన్వాడీ నియామకానికి అర్హతలు ఏంటి, అలాగే వయసు ఎంత ఉండాలి, అలాగే మనకి అంగన్వాడీ రిక్రూట్మెంట్కి శాలరీ ఎంత ఇస్తారు, అలాగే ఈ అంగన్వాడీకి అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఏమిటి, అలాగే ఈ అంగన్వాడీ ఎంపికకు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, అలాగే అసలు ఈ అంగన్వాడీ డిపార్ట్మెంట్లో ఏవే పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే సమాచారం మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చిన డిపార్ట్మెంట్లు వేకెన్సీస్ ఏంటో చూద్దామండి. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో 33,522కు పైగా పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ మొదలైన పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఇందులో అర్హులైన మహిళలు తమ దరఖాస్తు ఫామ్ను నింపగలరు. అలాగే అంగన్వాడీ ఖాళీలు 2025 నోటిఫికేషన్ విడుదల. అసలు పోస్టు విభాగం ఎక్కడి నుంచి వచ్చింది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి వచ్చింది. అసలు వేకెన్సీస్ ఏంటి? సూపర్వైజర్, టీచర్, వర్కర్, హెల్పర్ ఖాళీలు. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 33,522 వేకెన్సీస్. నోటిఫికేషన్ మనకి విడుదల చేశారు. దరఖాస్తు తేదీ అనేది త్వరలో అని చెప్పి ఇవ్వబడింది. అలాగే మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఆన్లైన్ మోడ్లో, ఆఫ్లైన్ మోడ్లో రెండు విధంగా అప్లై చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ లింక్ ఇచ్చారు, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ అంగన్వాడీ నియామకానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలో చూద్దాము. పోస్టుల వైజ్గా అంగన్వాడీ నియామకాలకు దరఖాస్తు చేసుకునే మహిళలు కనీసం 5వ తరగతి నుంచి 12వ తరగతి ఉత్తీర్ణ మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు ఇంటరు ప్లస్ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా ఇంటరు, డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అంగన్వాడీ వర్కర్ పోస్టుకు 10th, ఇంటర్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అంగన్వాడీ మినీ వర్కర్ పోస్టుకు 10th చదవాలి. అంగన్వాడీ హెల్పర్కు 5వ తరగతి నుంచి 8వ తరగతి చదివిన వారు హెల్పర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే అంగన్వాడీ రిక్రూట్మెంట్కి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? అంగన్వాడీ నియామకాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి కనీసం వయసు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 35 సంవత్సరాలు ఉండాలి. అలాగే వయో సడలింపు నిర్ణయించబడుతుంది. దీనిలోని వికలాంగ మహిళలు, వితంతువులు, విడిచిపెట్టబడిన మహిళలు మరియు అనుభవజ్ఞులైన మహిళలు వంటి ప్రత్యేక వర్గాల మహిళలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం వయసు 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే గరిష్ట వయసు 40 సంవత్సరాల వరకు, అంటే 18 నుంచి 40 సంవత్సరాలు వయసు గల మహిళలు అప్లై చేసుకోవచ్చు. వయో సడలింపు అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడి వారికి 5 సంవత్సరాలు, మాజీ సైనికుడికి 5 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూడి ప్లస్ ఎస్సీ, ఎస్టీ వారికి 15 సంవత్సరాలు మరియు ఇంకా ఇతర వివరాల కోసం వెబ్సైట్ని మనం సందర్శించుకోగలరు. సో ఏజ్ లిమిట్ అనేది ఇంత ఇచ్చారండి కేటగిరీ వైజ్గా. అంగన్వాడీ రిక్రూట్మెంట్కి మనకి శాలరీ ఎంత ఇస్తారు డిపార్ట్మెంట్ వైజ్గా? అంగన్వాడీ నియామకాల జీతం రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాల్లో భిన్నంగా నిర్ణయించబడింది. అంగన్వాడీ కేంద్రాల ఉద్యోగాల జీతం అన్ని రాష్ట్రాల్లో భిన్నంగా ఉంటుంది. సో కింద మనకి ఒక బాక్స్ ఇచ్చారండి. అంగన్వాడీ సూపర్వైజర్ జీతం వచ్చేసి 12,000 నుంచి 21,500 వరకు.
అంగన్వాడీ టీచర్ జీతం 12,000 నుంచి 18,000 వరకు. అంగన్వాడీ వర్కర్ జీతం 8,000 నుంచి 12,000 వరకు. అంగన్వాడీ మినీ వర్కర్ జీతం 6,000 నుంచి 8,000 వరకు. అంగన్వాడీ సహాయకుల జీతం 3,000 నుంచి 5,700 వరకు మనకి జీతం అనేది ఇచ్చారు. అంగన్వాడీ నియామకానికి అవసరమైన పత్రాలు హెచ్ఎస్సి సర్టిఫికేటు మరియు మార్క్ షీటు, 10th అలాగే ఇంటరు అలాగే +3 అంటే డిగ్రీ సర్టిఫికేటు మరియు మార్క్ షీటు, అలాగే గుర్తింపు కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రము, అనుభవ ధృవీకరణ పత్రము, ఉపాధి నమోదు కార్డు, స్వీయ ధృవీకరించబడిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం అప్లై చేసుకున్న టైంలో కంపల్సరీగా అవసరం అండి. అలాగే అంగన్వాడీ నియామకానికి ఫీజు ఏంటి? అంగన్వాడీ దరఖాస్తు ఫామ్కు రుసుములు ఉచితంగా ఉంచబడింది, అంటే ఎటువంటి ఫీజు లేదు. కానీ రాష్ట్రంలోని కొన్ని రాష్ట్రాల్లో అంగన్వాడీ నియామకానికి దరఖాస్తు ఫామ్లకు ఫీజు అనేది తీసుకుంటున్నారు. అంగన్వాడీ నియామకానికి దరఖాస్తు రుసుములు గురించి వివరణాత్మక సమాచారం కోసం మనం వచ్చే అప్డేట్స్లో తెలుసుకోవచ్చు. అలాగే అంగన్వాడీ నియామకానికి మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు? సూపర్వైజర్ పోస్టులకు, పెద్ద పోస్టులకు అంగన్వాడీ రిక్రూట్మెంట్ సూపర్వైజర్కి పరీక్ష ఇంటర్వ్యూ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే వర్కరు, హెల్పరు, అంగన్వాడీ అసిస్టెంట్ మరియు అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ సహాయిక, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ సాధీన్ సేవిక, హెల్పర్ పోస్టులకు మహిళలను నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనిలో 10 మరియు 12 స్థానాల సంఖ్యలు మహిళలకు విద్యా అర్హతను జోడించి మెరిట్ జాబితాను తయారు చేస్తారు మరియు మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అన్ని పోస్టుల పత్రాలు తనిఖీ చేయబడతాయి. ఈ అంగన్వాడీ రిక్రూట్మెంట్కి ఉన్న నిబంధనలు ఏంటి? అంగన్వాడీ నియామకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తాము దరఖాస్తు చేసుకుంటున్న ప్రాంతానికి చెందినవాడే ఉండాలి మరియు కనీసం 5వ తరగతి పాస్ అయి ఉండాలి. కనీస వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. వారి వార్షిక ఆదాయం 48,000 కంటే తక్కువగా ఉండాలని చెప్పి మనకు ఒక నోట్ లాంటిది ఇచ్చారండి. సో ఇంకా అంగన్వాడీ లాస్ట్ అంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఆన్లైన్ డేటు అనేది అయితే ఇంకా మనకి విడుదల చేయలేదు. బట్ అంతకన్నా ముందు మీరు ఈ వివరాలను తెలుసుకొని ఎప్పుడైతే మనకి అప్లై చేసుకునే ఆన్లైన్ డేట్ వస్తుందో నేను అప్పుడు మళ్ళీ వీడియో చేస్తానండి. అంతకన్నా ముందుగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే అప్లై చేసుకున్న టైం వచ్చినప్పుడు మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.